హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదే నిజం నేను మీ శాన్వి ఈ రోజు మనం ఎన్టీఆర్ భవన్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉండడానికి రీజన్ నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ అన్నమాట మరి ఈ రోజు ఎన్టీఆర్ భవన్ దగ్గర హడావిడి అయితే మామూలుగా లేదు టీడీపీ గెలవబోతుంది గెలిచింది అని చెప్పేసి అంటున్నారు మరి దీనికి ఎలా స్పందిస్తున్నారు లోపల హడావిడి ఎలా ఉంది వాళ్ళ ఆనందం ఎలా ఉంది అనేది మనం ఒకసారి వాళ్ళ మాటల్లో చూద్దామా ఇంకెందుకు లేట్ పదండి పోదాం కృష్ణా జిల్లా నందిగామ మా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మేము గత 5 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందులు వేధింపులు మా మీద పెట్టిన కేసులు నా పేరు సామ్నేని గోపి అన్న నా మీద 25 కేసులు ఉన్నాయి 5 సంవత్సరాల్లో మా పార్టీ ఆఫీస్ పగలు కొట్టినా కానీ మేము పోయి అక్కడ పడుకున్నాం కానీ వాటన్నిటికీ ప్రతీకారాలు ఉంటాయి వాళ్ళు సిద్ధంగా ఉండమని వైసీపీ వాళ్ళకి సవాల్ విసురుతున్నా ఈ కొడాల నాని కృష్ణా జిల్లాలో కొడాల నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు పెద్ద హీరోలాగా బిహేవ్ చేస్తారు వీళ్ళు జీరోలు అయ్యారు వాళ్ళ డిపాజిట్లాగా వాళ్ళు ఓడిపోతారని తెలిసి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు రేపు నుంచి గరికపాడు చెక్ పోస్ట్ కూడా దాటారు ఆంధ్ర నుంచి వాళ్ళ పేర్లు కూడా నేను చెబుతున్నా ఆర్కే రోజా పెద్దిరెడ్డి వల్లభనేని వంశీ కొడాల నాని వీళ్ళు గరికపాడు చెక్ పోస్ట్ కూడా దాటరు వాళ్ళకి ఆ టైపు వాళ్ళకి ఉంటాయి పరిణామాలు ఉంటాయి అది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు శాస్త్రం కాదు వ్యక్తులు శాస్త్రం అది వాళ్ళకి తెలియలేదు ఎనీవే బాబు గారు విజయం సాధించిపోతున్నారు వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. వినయ్ బాబు అండి మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ని ఇంతవరకు చంద్రబాబు గారిని జైల్లో వేసిన రోజు చెప్పాను ఇద్దరు సైకోలు కథమని అదే జరిగింది ఈరోజు 135 నుంచి 150 సీట్లు అనుకున్నాను 150 సీట్లు వచ్చాయి మనకి. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పునర్వైభవం రాబోతుంది తెలుగుదేశం పార్టీకి. సో ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు గారిని అన్నవాడు ఈ రోజుకి మట్టిలో కలిసిపోయాడు కానీ పైకి రాలేదు ఎవడు. కాబట్టి ఇక ముందన్న అందరు జాగ్రత్తగా ఉండి ఓడున్నాడు ఆయన గురించి జైల్లో వేయించిన రోజు ఫస్ట్ ఐఎమ్ ద పర్సన్ నేను జెండా ఎత్తుకొని చెప్పాను ఈడు పోయాడు ఈయన దుకాణం బంద్ అని అనుకున్నాను. నెక్స్ట్ కేసీఆర్ గాడు కూడా దుకాణం బంద్ అనుకున్నాను వాడు పోయాడు. ఇప్పుడు వచ్చింది ఎవరు? టీడీపీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ముఖ్యంగా ఇవాళ ఈ విజయం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాణం కన్నా ఎక్కువ పార్టీ కోసం పాటుపడే ప్రతి కార్యకర్తకి ఇది అంకితం. హైదరాబాద్ అని కాదండి, తెలంగాణలో కూడా చాలా బలంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేమేంటంటే అక్కడ కొంచెం దుష్టశక్తులు ఎక్కువైపోయినాయని అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టాము. మొన్న కూడా బాబు గారు చెప్పడం జరిగింది భవిష్యత్తులో తెలంగాణ మీద కూడా పూర్తి స్థాయి ఫోకస్ మేము పెట్టదలుచుకున్నాం. పార్టీకి ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తాం తెలంగాణలో. థ్యాంక్ యూ. టీడీపీ గెలవబోతుంది, దీని గురించి ఏం మాట్లాడతారు? అద్భుతమైనటువంటి విజయం ఇది, ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగబద్ధ పాలన విజయం. అందుకనే ఒక మూర్ఖ ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి, ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి, ఒక షాడిస్ట్ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు నరకం చూపించాడు, అభివృద్ధిని మొత్తం కూడా కుంటుపడేశాడు. రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు, కూటమి గెలిపించారు. చూసుకుంటే తెలంగాణలో అందులో హైదరాబాద్ లో ఏపీ ఎలక్షన్స్ కోసం ఎంత ఆనందపడుతున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఒక్క హైదరాబాదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆనందపడేటువంటి సమయం ఇది. తెలుగుదేశం పార్టీ పునాదులే బడుగు బలహీన వర్గాల గురించి ప్రతి తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ శ్రేయస్సు కోసం పుట్టినటువంటి పార్టీ. హైదరాబాద్ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి పార్టీ, గ్రామాలకు మౌలిక సౌకర్యాలు కల్పించినటువంటి పార్టీ, ప్రజల్ని రాజకీయ చైతన్యం ఇచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ గెలిస్తే ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటారు. దానిలోనే భాగంగా ఈ సంబరాలు ప్రజలు చేసుకుంటున్నారు. ఒక తెలుగుదేశం కార్యకర్తలే కాదు, ఇలా ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే 175 సీట్లకి 175 వస్తాయన్న వైఎస్ఆర్సీపీ పరిస్థితి. అతని మాటలకు చేతనకు పొంతన లేదు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పే వరకు 13 లక్షల కోట్ల అప్పు చేసిండు, కానీ 2,70,000 కోట్లకు ప్రజలు పంపి మిగతా డబ్బులు ఏం చేసిండో తెలియదు. ల్యాండు, శాండు, మైను, వైను అన్ని కూడా దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా 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 సంతోషంగా ఉంది బ్రదర్. పోయినసారి 151 గెలుచుకున్నా అని చెప్పి విర్ర బీగిపోయాడు కదా, తెలుగుదేశం పార్టీ లేదు భూస్థాపితం చేసినాడు అది చెప్పాడు కదా. చూడగల సైకిల్ మొత్తం ఎక్కడ చూసినా సైకిలే, ఫ్యాను లేదు, ఫ్యాను గాలి లేదు, ఫ్యాన్కి రెక్కలు కొట్టాము,
ఇంకా ఒకటే మాట, కూటమి కూటమి కూటమి. మాకి అధికారంలోకి రానిక సహాయపడిన పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై బాబు, జై పవర్ స్టార్, జై బాబు. ఆంధ్రప్రదేశ్ శ్రీనంతమైంది ఈ రోజుతోటి. హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళు, మగవాళ్ళు హ్యాపీగా ఉంటారు. అక్కడ ఏ గొడవలు లేకుండా బాగా పాలన అందిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం పర్వాలేదు, ప్రతి లేడీస్ కూడా జల్తాగా ఉండొచ్చు. ఏం మటలు కూడా ఏం జరగకుండా చూసుకుంటాడు అన్నిని. దుర్మార్గుళ్ళు అందరూ బొక్కలేసి నూక చెయ్యాలి, అలాగా చెయ్యాలి. ఓకే. ప్రజా విజయం అమ్మా, ఇది మన విజయం, ప్రజా విజయం, ప్రజల కోసం. ఎలా ఫీల్ అయ్యేది మా మొహాల్లో చూస్తే అర్థం కావట్లేదా? టీడీపీ గెలవడం ఇప్పుడు కాదు, ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఇది ఊరినే ఫార్మల్ అనమాట. మాకు ఎప్పుడో తెలుసు టీడీపీ వస్తుందని, బాబు గారే సీఎం అనే విషయం మాకు ఎప్పుడో తెలుసు. అసలు ఆ పార్టీ గురించి మాట్లాడే అవసరమే లేదండి మనకి. ఆ వ్యక్తుల గురించి కానీ ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. సింగిల్ డిజిట్ అవసరమా మనకి? మాట్లాడే అవసరం లేదు. అర్థం కాల. హైదరాబాద్ లో అందరూ తెలంగాణలో టీడీపీ గెలుపు కనిపిస్తుంది కదా? అవును, కనిపిస్తుంది. మేము ముందు మేము మళ్ళీ ఇక్కడ కూడా మేము మళ్ళీ మా పార్టీని బలోపేతం చేసుకోవడం ఛాన్సెస్ ఉన్నాయి. ఎండలక వానలక కొండలక కోనలక వాగలక వంకలక రాయనక రప్పలక ముల్లనక రాయనక రేయనక పగలనక కష్టపడుతూ తిరుగుతూ ప్రజల కోసం పాటుపడి ఓ బాబు ఎన్నాళ్ళి నరక పాలన అనుభవించిన మా జీవితాలలో ఒడ్డుకు చేర్చే వచ్చావు మా దేవా. నీవే మా దేవుడవు, నీవే మా రాజువు. నీకోసం పట్టుకుంటాం, నీకోసమే పాటుపడతాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజలు అంతం చేశారు. అందువల్ల చెప్తాను, కొడాలని ఎవరైతే చంద్రబాబు తిట్టారో ఒక్క నా కొడుకు అడ్రస్ చెప్పండి, నా కొడుకులా మిమ్మల్ని వదిలిపెట్టే లేదు. పారిపోకుండా దమ్ముంటే ఆంధ్రాలో ఉండండి, మేము వస్తాం, మిమ్మల్ని తరిమి కొడతామని చెప్తాను. నిజంగా ఖబర్దార్ కొడాలనిగా, ఖబర్దార్ రోజుగా, ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఈ అడ్రస్ చెప్పు, దమ్ముంటే వస్తాం, తరిమి కొడతామని చెప్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఏదైతే విజయం ఉందో దీన్ని ఒక్క విషయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గుర్తుంటది నీకు జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి పేరు. అర్థమైందా? బిడ్డా, చంద్రన్న సైనికులు ఇక్కడ. బిడ్డా, చంద్రన్న సైనికులు ఇక్కడ. ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం మనం చూస్తున్నాం. అయితే ఈ విజయం ప్రజలదని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎన్నో రకమైనటువంటి ప్రలోభాలకు జగన్మోహన్ రెడ్డి గురి చేశాడు, అబద్ధాలు చెప్పాడు, మోసాలు చేశాడు. ఇవన్నిటిని ప్రజలు నమ్మలేదు. ప్రజలు కోరుకుంది అభివృద్ధి. ఈరోజు అభివృద్ధి వైపు ప్రజలు ఖచ్చితంగా సాగారు, అభివృద్ధికే ఓటేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేయని దాడులు లేదు, దుర్మార్గాలు, ఎలా పడితే అలా దౌర్జన్యాలు, ఎవరు పడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, జైల్లో వేసాడు. అంటే ఒక నియంత వ్యవహార శైలితో ముందుకు సాగాడు. నియంత ఎప్పటికీ సర్వే అవ్వలేడని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఏదైతే ప్రతిపక్ష హోదాయే లేకుండా చేద్దాం అనుకున్నాడో ఈరోజు తానే లేకుండా పోయాడు. ఇది 1994 నాటి ఫలితాలు ఈరోజు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే ప్రతిపక్ష హోదా కూడా లేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే దుస్థితి వచ్చింది. ఇది స్వయం కృతాపరాధం. ఇది ఎవరో చేసింది కాదు, సొంత క్యాడర్ను మోసం చేసావు. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షంగా ఉన్నటువంటి కార్యకర్తల్ని, ఈరోజు వేరే పార్టీ శ్రేణుల్ని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత మొత్తం జీవితాన్ని ఇలా ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరించావు. కాబట్టే ఈరోజు ప్రజలు తెలుసుకున్నారో, నీ మ్యానిపులేషన్లన్నీ అబ్జర్వ్ చేశారు. ఎలా పడితే అలా అప్పులు చేసేసి రాష్ట్రంలో అవినీతి కూడా సెంట్రలైజ్ చేశాడనమాట. ఇసుక, మద్యం ఎలా పడితే అలాగా మైనింగ్ల పేరుతో దోపిడీలు చేసేసి బయటకు వచ్చి 4 సంక్షేమ పథకాలు ఇచ్చేసాను అంటే కుదరదు కదా. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తారు, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు. అవన్నీ అబ్జర్వ్ చేశారు కాబట్టి ఈరోజు ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అయినా ఏ పాలకుడైనా సవ్యంగా సరైన నిర్ణయాలతో ముందుకు సాగితేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. అమరావతి అనే ఒక రాజధాని నిర్మించి రాబోయే భావితరాలకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పటికే ఉద్యోగులు చాలామంది మన యువత ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా, వైద్యరీత్యా, వ్యాపారరీత్యా ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండలేదు. కేవలం ఎవరు
జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు. కమిషన్లు కావాలంట, కంపెనీ పెడితే కమిషన్లో ఉద్యోగ కంపెనీ పెట్టాలంటే కమిషను, ప్రతి దానికి ఇలా కమిషన్లు ఇచ్చుకుంటే కంపెనీలు ఎక్కడికి వచ్చి ఎందుకు వచ్చి పెడతాయండి? ఒకసారి మనందరం మానవతావాదంతో ఆలోచించాలి. ప్రజలు గ్రహించారు. ఈరోజు ఎవరైనా చెప్పినా ప్రజల విజయం ఇది. ప్రజలారా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా 10 సంవత్సరాల పాటు ఈ పార్టీని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది. మన పక్కన ఉన్నటువంటి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలతో మనం కంపీట్ చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుండాలనేది నాలాంటి వాళ్ళు తాపత్రయం. వాళ్ళు నేను ఇందాక చెప్పా, వైనాట్ 175 అన్నారు. ఈరోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కే విధంగా కూడా లేదు. అంటే అదంతా ఏంటంటే ఒక బూటకం. అంటే వైనాట్ 175 అంటే ఇంక ప్రతిపక్షాలు ఉండకూడదా? అంటే నేను ప్రశ్నించేవాడు ఉండకూడదా? నేను క్వశ్చన్ చేసేవాడు ఉండకూడదా? నేను అడిగేవాడు ఉండకూడదా? ఏంటి దానికి సంకేతం? వైనాట్ 175 అంటే నువ్వేం సాధించడానికి? నీకు అధికారం వస్తే చాలు, మళ్ళీ 175 ఫిగర్లు ఏంటి? అంటే ప్రజలను మోసం చేసే కార్యక్రమంలో భాగంగా అలాంటి ఫిగర్స్ చెప్పడం, అలాంటి స్లోగన్స్ చేయడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అలవాటు. బట్ ఇవన్నీ ఇవే. ప్రజలు తెలివైన నిర్ణయం 150+ ఈరోజు రాబోతున్నాయి. ఏం చేస్తావు? ఈరోజు ఏం చేస్తావు? ఒకప్పుడు నేను చూశానండి, 2019 ఫలితాలు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా రా నా కొడకల్లారా చూసుకుందాం నీ అమ్మ అని ఇలా బూతులు తిట్టారు, అలా వ్యవహరించారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఎంతమంది క్యాడర్ ఇక్కడ ఉన్నారో, ఎంతమంది తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు, ఏ ఒక్కరో పరిధి దాటి మాట్లాడలేదు. ఏ ఒక్కరో ఎగెనెస్ట్గా జగన్మోహన్ రెడ్డి బూతులు తిడుతూ మాట్లాడలేదు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుతాం. ప్రజల మీద ప్రజలకు మంచి చేయాలనే ఆకాంక్ష మాది. చేసాం గతంలో, రాబోయే తరాల్లో కూడా మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ప్రజల వైపు నిలబడతాం. ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. అఖండమైన మెజార్టీ కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్సుమాంజలు. 1994 అది ఒక చరిత్ర. అంటే కాంగ్రెస్ పార్టీని కనీసం ప్రతిపక్ష స్థానం లేకుండా కూడా గెలిపించిన అన్న నందమూరి తారక రామారావు గారు. తర్వాత కొందరు నాయకులు వచ్చారు, పోయారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక నాయకుడు అన్నాడు, చంద్రబాబు నాయుడు లీడరే కాదు, మాకు అన్న అహంకారం అంత లేదు అన్నారు. ఆ అహంకారాన్ని దింపించాం. ఇప్పుడు కూడా ఆంధ్రాలో ఇంకో అహంకారాన్ని కూడా దింపించాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసినా, ఒక అభివృద్ధి చేసినా, సమాజంలో అన్ని వర్గాలు అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ. ఇక్కడ చూడండి, ముస్లిమ్స్ అసలు ఏ వర్గం ఎవరికి తెలియదు, స్వచ్ఛందంగా వచ్చారు. హైదరాబాద్లో పార్టీనే లేదు. సో అలా రేపు నేను చెప్తున్నాను, ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ వైసీపీ కానీ అహంకార ధోరణి చంపుకోకపోతే మన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు కదా, అహంకార ధోరణి చంపుకోకపోతే మిమ్మల్ని మీరు చంపుకున్నట్లే. సో ఏదైనా కానీ తెలుగు ప్రజలందరికీ ఈ అహంకారాన్ని ఓడించినందుకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇచ్చినందుకు, ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గెలిపించినందుకు, కేంద్రంలో మళ్ళీ మోడీ గారిని గెలిపించినందుకు అందరికీ సమిష్టిగా మళ్ళీ కలిసి పని చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, రాజకీయాలు పక్కన పెట్టేస్తాం. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అరాచక పాలనను ఈ రోజున మరి చరమగీతం మాడి అభివృద్ధికి మరోసారి పట్టం కట్టడం జరిగింది. ఇదే ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది కాబట్టి రాబో 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ దేశాలలో కూడా నెంబర్ 1 సిటీగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దబోతా ఉన్నారు. అభివృద్ధికి ఈ రోజున పట్టం కట్టే ఏపీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పరిస్థితి గురించి మాట్లాడుకున్న స్థాయి కానీ దిగాచుకున్న స్థాయి మాకు లేదు. వైసీపీ అనేది బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్ రెడ్డి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి విజయదుంది మోగిస్తుంది. చంద్రబాబు గారికి మా తెలుగుదేశం కార్యకర్తలను కంగ్రాచులేషన్ చెప్తున్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం చూస్తే రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్ అరాచక పరిపాలన నుంచి మనము ఆంధ్ర ప్రజలు విముక్తి పొందుతున్నారు. అలాగే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం బలోపేతం అవుతుందని నమ్మకంతో జై చంద్రబాబు నాయుడు. సో మరి చూసారు కదా, ఎన్టీఆర్ భవన్ దగ్గర ఈ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏదైతే ఉందో, కూటమి ఏదైతే ఉందో, ఈ విజయానికి మామూలుగా లేదు. హడావిడి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మాటల్లోనే చూసాము. అండ్ అలాగే ఈ కూటమికి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ కూడా. ఫ్యూచర్లో మన ఏపీకి ఉపయోగపడే పనులు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ కూటమి. థ్యాంక్ యూ.